ఒక కార్యం జరగాలి. నీ చిత్తంలో నేను మిస్ అయ్యానంటే నువ్వు నన్ను ఉంచిస్తావు. నువ్వు ఉద్దేశించిన క్రియ ఒకటి జరగాలి, అది అద్భుతం అయి ఉండాలి. అదన్నా చూపించు, లేకపోతే నన్ను క్షమించు, నా మిస్టేక్ అయితే అని ప్రార్థన చేస్తున్నాను. శనివారం అయిపోయింది. ఆదివారం రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందండి, బిజీ రోడ్డు. అక్కడ నిలబడి సువార్త చేస్తా ఉన్నాను. ఆ దినమంతా చేస్తున్నాను. సాయంత్రం అయ్యేటి నాకు కాల్ వచ్చి, వినండి వాళ్ళు ఏమంటారు తెలుసా అని కాల్ చేసి, మీరు ఎక్కడ ఉన్నారట? రాజమండ్రిలో పలానా ప్రాంతాల్లో రోడ్లో ఉన్నాను. ఇక కాసేపులో మీ దగ్గరికి వస్తాం, మేము మిమ్మల్ని కారులో ఎక్కించుకొని వెళ్తాం, మీ ఇంటి దగ్గరికి వస్తున్నాం మేము. ఎవరు వాళ్ళు? ఇదిగో నాకు ఇలాంటి పత్రికలు సప్లై చేసేవాడు, కానీ అవి పత్రికలు కాదండి, అవేంటి తెలుసా అండి? బుక్స్ అండి. సరే రండి, నేనున్నాను ఇక్కడంటే కాసేపటి వచ్చేసారు, నన్ను ఎక్కించుకున్నారు, కొవ్వూరు తీసుకెళ్ళిపోయారు నా ఇంటి దగ్గరికి. మీ నంబర్ మారుతి వ్యాన్లో వచ్చేసి ఒక 30 బాక్సులు డెలివరీ చేశారు నా ఇంట్లో. అంటే 3000 పుస్తకాలు. వాటి విలువ ఎంత అని నేను ఉజ్జాయింపుగా చూస్తే 30,000 నుంచి 50,000 దేవుడు నాకు తెలియపరిచాడు. నువ్వు మిస్ అయిపోయావు కదా 3 గంటల్లో అన్ని బస్సులు, ఈవేళ నీ చిత్తంలో ఉంటే అద్భుతం చేయమన్నావు కదా, నీ ఇంటికి వచ్చి నా స్వార్థకి సంబంధించిన బుక్స్ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి, దీనివల్లనే నువ్వు ఆగేవాడు. పిల్లగా చూసారా? మీ జీవితాల్లో కూడా మీరు ఆశ కలిగి ఉంటే దేవుడు కార్యాలు తప్పనిసరిగా చేస్తాడు. 3 గంటలు బస్సు గురించి దేవుని సేవ చేయడానికి మనం ఎవరెవరిని ఆగామండి? అవుతామా? 30 నిమిషాలను ఆగుతామా? భయంతో వణకతోటి ఆయన సేవ చేయాలి. ఆయన మందిరానికి రావాలి, బహుభద్రంగా ఉండాలి, లేకపోతే శాపము తప్పదు. నాకైతే మొట్టమొదటిగా నేను ఎన్ని ఎందుకు పంచుకున్నాను, నేను పంచుకోవడానికి రాలా, నేను ఎన్నో రాసుకొని వచ్చాను. మరి దేవుడు ఈ చెప్పించాను. ఈ వాక్యం ఎంత బలమైన వాక్యం తెలుసా? మీకు బలమైంది బైబిల్లో ఉన్నది కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. అంతవరకు నా జీవితంలో నిర్ధారణ నేను చూపిస్తాను. ఇదే వాక్యం అలాంటి బోర్డు మీద ఉండాలి. ఆ వాక్యాన్ని నేను రోడ్ల మీద చాలా మందికి ప్రకటిస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. రీసెంట్గా ఈ మధ్యన ఏలూరులో ఫైర్ స్టేషన్ దగ్గర దిగి మా ఇంటికి వెళ్ళడానికి బోర్డు పట్టుకొని వెయిట్ చేస్తున్నాను. నాకు బండి లేదు, ఎవరిదైనా లిఫ్ట్ పట్టుకొని వెళ్ళాలి. చాలా సమయం అయింది, ఎవరు రాలే. చివరికి ఒక ఆయన వచ్చి కనుక్కున్నాడు ఎక్కడికి వెళ్ళాలో. నేను ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు కాబట్టి ఆయన వెళ్ళిపోతా మళ్ళీ వెనక్కి వచ్చి దేవుడు ప్రేరేపించినట్టు దాని మీద వాక్యం ఉంది. అది నేను మోసుకొని తీసుకెళ్తే నాకు ధన్యత. కాబట్టి మార్గాలు వేరైనా రండి, నేను తీసుకెళ్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎదురులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. దాని మీదుగా వెళ్తూ ఉండగా వెనక నుంచి బండి మీద 2 బాగా బలంగా ఉన్నవాళ్ళు అరుచుకుంటూ వస్తున్నారు. నేను బోట్ పైకి ఎత్తుకొని ఉన్నాను, ముందు వెళ్తున్నాం. ఇద్దరం వెనకాల నుంచి ఎవరు రా బోట్ పైకి దించడానికి ఏం రాస్తున్నారు? యేసు ప్రభు త్వరగా వస్తున్నారా, ఎవరురా యేసు ప్రభు దించు అరిచి మా దగ్గరికి వచ్చి నేను ఇక్కడ బండి దిగుతుంటే నా చేతిలో బోట్ 2 ముక్కలు చేసేసి కింద పడేసి నా ముందు బండి తోడాయని 2 మార్కులు చెప్పకుండా లాగి బూతులు విపరీతం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, మా బైక్ తీసేస్తున్నాను.
చాలా అభ్యంతరం రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు కాలేజ్ బస్సెస్ ఆపి మీరు చూడండి ఏం చేస్తారు, ఎక్కడికి వచ్చారు, మన దేశంలో మన సంప్రదాయాన్ని ఎవరికి ఎలాంటి చేస్తారు అభ్యంతరం తెచ్చి మనందరినీ సపోర్ట్ వీళ్ళరా చాలా బాధపడ్డారు. ఏమని అనుకున్నానంటే, దేవా నీ పని కదా మేము చేసేది, మాకు ఎంత సిగ్గు, అందరి ముందు పెద్దవారిగా బోర్డు విరపబడి చెంప మీద కొట్టడం, బోర్డు మీద నీ వాక్యం ఉన్నది, నీ వాక్యం అందరి ముందు విరగబడితే నీ వాక్యము దాన్ని మోస్తే మేము ఓడిపోయినట్టే కదా, అనేక మంచిదా అని చాలా బాధపడుతున్నాను. ఒక 2 రోజుల్లో నాకు వీడియో వచ్చింది. ఒక వీడియో నేను వేరే వీడియోలు పంపిస్తే నేను చూడను, దేవుడు చూడు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక వాక్యము నెరవేరేటప్పుడు ఆ వీడియో ద్వారా 2 రోజుల ముందు నీ బోర్డు విరగొట్టి మిమ్మల్ని కొట్టారు కదా, మరి నేను చెప్పాను కదా, ఆ వాక్యం అనేది ఒక విత్తనం. ఆ విత్తనము ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో కిందకి వేరు వస్తుంది, పైకి మొక్క వస్తుంది, ఫలాలు వస్తాయి. జరిగిందనే నా వాక్యం అనేది మొక్కలు విరిగింది. బోర్డే వాక్యం సజీవం, బోర్డు విరిగినప్పటికీ జరిగిన బలం చూడు. నేను రోషం గల దేవుడు నేను చెప్పాను కదా, నువ్వే అంత బాధపడితే నీ చేతుల్లో వాక్యం విరిగి కొట్టబడి మిమ్మల్ని కొట్టబడి నా వాక్యం సజీవం గల వాక్యం విరిగితే నేను ఎంత రోషం గల వాడిని. దేవుడు ఏం చేయించేది తెలుసండి, ఈ రోజుకి ఆ బ్రేక్ ముందు 2 వీడియోలు తీశారు. వర్షంలో గొడుగు కింద ఏదో సొంత మార్కెట్, అదే బోర్డు, సేమ్ బోర్డు. ఆ బోర్డు ఈ రోజుకి 2 మిలియన్స్ పైన వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, నీ ఏళ్ళలో నువ్వు చేస్తే కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది చూడొచ్చు. లక్షలకు వెళ్ళిపోతుందా? లక్షల నుంచి బిలియన్స్కి వెళ్తుందా? వాక్యం పెరగడం మన మేలుకే దేవుడు. ప్రియులారా, నేను ఎందుకు ఏది చెప్తున్నానంటే, ఈ వాక్య బలం అంత బలమైంది. చాలా సంతోషించాను. నా గురించి పెట్టేరేమో ఎంత బలమైందని దాని గురించి చెప్పేది. మరి ప్రియులారా, నేను ఒక చాలా చదువుకున్న వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చాను. మా మమ్మీ, మా తల్లి చాలా చదువుకున్నారు. ఎంత చదువుకున్నారంటే ఆమె గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లోకంలో వరల్డ్లో 5th గ్రేడ్ మ్యాథమెటిషియన్ దగ్గర చదువుకున్నారు. ఆయన ఇక్కడి నుంచి కాదు, స్కాట్లాండ్ నుంచి. ఇప్పుడు చదువులు కాదండి, 1940 ఆ సంవత్సరాల్లోనే అంత గొప్ప చదువుకున్నారు. మా మమ్మీ ఏలూరులో చాలా పడి కలిగిన టీచర్ గారు. అప్పుడు మా మమ్మీ దగ్గరికి వచ్చి చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. డిస్ట్రిక్ట్ పోలీస్ అధికారులు ఏంటి, గొప్ప డాక్టర్లు ఏంటి, దాని తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ ఏంటి, ఎస్పీ పిల్లలేంటి, డిఐజీల పిల్లలేంటి, పెద్ద పెద్ద లాయర్, జడ్జిల పిల్లలు గడగడ వణుక్కొని వచ్చి మా అమ్మగారి దగ్గర చదువుకున్నారు. అలాగే మా ఫాదర్ కూడా కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి అని చాలా పలుకుబడి వల్ల వారు ఆ దినాలు. ఎందుకు ఇది చెప్పానంటే, నా గొప్ప గురించి కాదు, మరి ఇలాంటి కుటుంబంలో నేను జన్మించినాను. నేను ఒక పందిలాగా బ్రతికాను. ఎందుకనంటే ఇదిగోండి, చదువులు మన గుణం, మన శీలం, మన బ్రతుకులు మార్చదు, మన బ్రతుకుల్ని సరిచేయి. చదువు కేవలం చదువు మాత్రమే ఇవ్వగలదు. నువ్వు చదువుకున్నది దానివల్ల మనుషుల దగ్గర నువ్వు పేరు ప్రఖ్యాత గాంచిన వాడుగానే ఉంటావు, కానీ నీ హృదయం నిండిన కంపు నీ చదువు మార్చదు. నా తల్లిదండ్రులంతా చదువుకున్నా నేనేం చెప్పాను,
సమానంగా జీవించాను. ఒక్క మాట చెప్తాను, చందాలో వేయాల్సిన డబ్బులు ఆపేసి దానికి ఇంకా కొంత డబ్బులు దొంగిలించి అవన్నీ తీసుకొని ఒక ఆదివారాన స్టార్ హోటల్ని తీసుకొని వెళ్ళి బ్రతికిన వ్యక్తిని. మొట్టమొదటిగా ఒక్కసారి అని, దాని తర్వాత నెలకు ఒకసారని, వారానికి ఒకసారని నా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బ్రతికిన జీవితం. నాకు ఆ రోజుల్లో ఒకటే తెలుసు, ఏమి చదువుకోకపోవడం, అన్నింటిలో ఫెయిల్ అయిపోవడం, ఉద్యోగం చేయకపోవడం, ఫోన్లతోటి మార్నింగ్ ఈవినింగ్ ఆడవాళ్ళతో చాటింగ్ చేయడం ఒకటే వచ్చు. ఇలా కొన్ని సంవత్సరాలు సాగింది సీక్రెట్గా లైఫ్. ఒకరోజు పొద్దున్న చాటింగ్ చేయడానికి ఫోన్ తీస్తే నాకు చాటింగ్ రావట్లేదు. ఆ రోజు పొద్దున్న మరి ఏమవుతుంది, నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతుంది. మనం వింటాం యోహాను 16:8 ఏమని ఉంటుందండి? పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? పాపము గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింపజే ఆత్మ పంపిస్తానన్నాడు. ఇలా చూడండి, అందరూ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. మనం వింటాం పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే వచనాలు చెప్తారు, భాషలు మాట్లాడతారు, స్పష్టత వస్తాయి, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, అభిషేకం పొందుకుంటాము. దాని తర్వాత గలతీయుల్లో 5వ అధ్యాయంలో రాయబడినట్టు ఆత్మ ఫలాలు వస్తాయని. చూడండి ప్రియులారా, ఇవన్నీ తర్వాత, ఫలాలు తర్వాత ఏమండి, దాని తర్వాత ఆత్మ వరాలు ఇప్పుడు ఇందాక మనం అనుకున్న తర్వాత మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు చేయి క్రియ ఏంటిదండి? పని నిన్ను నన్ను మన హృదయాల్ని బద్దలగొట్టి ఒప్పిస్తాడు. ఆత్మ ఆ రోజు పొద్దున్న నన్ను తాకింది. సీక్రెట్గా చాటింగ్ చేయాలని సీక్రెట్ రూమ్లో ఉండి ఫోన్ ఎత్తి చేస్తుంటే చాటింగ్ రాట్ల కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి. నేను మొట్టమొదటిగా ఒప్పుకున్న పాపం వినండి. ఆ పాపను నేను మొట్టమొదటి కలిసినప్పుడు నా వయసు నేను 28 అని చెప్పాను. ఆ పాప వయస్సు ఆమె మేజర్ కాదు, 16.5, ఆమె మైనర్. 28 చాలా ఎక్కువ. కానీ ఆ రోజు పొద్దున నేను ఏం ఒప్పుకున్నాను తెలుసండి? ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను మోసం చేశాను. నిన్ను కలిసినప్పుడు నా వయస్సు నుంచి 40 సంవత్సరాలు, 28 కాదు. నన్ను క్షమించు. ఎవరు ఒప్పించగలరండి? పోలీస్ స్టేషన్లో ఒప్పిస్తాయా? రాజమండ్రి సెంట్రల్ జైలు ఒప్పిస్తాయా? ఢిల్లీలో సుప్రీం కోర్టులో ఒప్పిస్తాయా? పరిశుద్ధ కార్యం నా హృదయంలో పందిలాగా జీవించిన నన్ను, నా రోతని, మురికిని, కంపును శుద్ధీకరించాలని నా హృదయంలో కత్తిలా గ్రహించి మొట్టమొదటిగా నా జీవితంలో ఒప్పించిన పాపము. దాని తర్వాత రెండోది ఒప్పుకున్నాను. నిన్ను కలిసినప్పుడు నిన్ను నేను పొందుకోవాలని నేను చదివింది ఇంజనీరింగ్ అని చెప్పాను. నేను పాలిటెక్నిక్ ఫెయిల్ అని ఒప్పుకున్నాను. పిల్లరా, చాలా గందరగోళం, అభ్యంతరం, చాలా గొడవలు అవ్వడానికి సిద్ధం. ఆ పాప కావాలంటే ఏమన్నా చేయొచ్చు. నన్ను పోలీస్ స్టేషన్కి లాగొచ్చు, కోర్టు కేసు తీసుకెళ్ళొచ్చు, జైలుకి తీసుకెళ్ళొచ్చు, ఒక గ్యాంగ్ అని ఫామ్ చేసి గ్యాంగ్ రేప్ చేయొచ్చు, సమ్ మర్డర్ చేయొచ్చు, ఎనీథింగ్. ఎందుకని ఆమె మైనర్గా ఉన్నప్పుడు మోసం చేశాను. నేను బాధపడుతుంటే దేవుని ఆత్మ యెహోషువ గ్రంథం నాతో మాట్లాడి ఏమన్నా తెలుసండి? నిన్ను ఒప్పించింది నేను, నిన్ను
కాచి కాపాడేది నేను, ఎవరును నిన్ను ఏమీ చేయలేరు. ఒప్పించిన దేవుడిని నేనే, నీ పట్ల ప్రతి యుద్ధం చేస్తానన్నాడు. పిల్లరా, ఆ సంఘటన 2013 అయింది. రక్షణాధారమైన మోరుముసిన ఆ సంవత్సరం కలిగింది. 2025 ఎన్ని సంవత్సరాలు అయినాయండి? 13 సంవత్సరాలు అయింది. ఈ 13 సంవత్సరాలు దేవుని ఆత్మ నన్ను ఎలాగ కాచి ఇచ్చిందంటే నా నోటితోటి మీకు చెప్పలేదు. నేను ఆ సమయంలో దేవుడిని ఒకటి అడిగాను, దేవా, ఇన్ని సంవత్సరాలుగా పాడు చేశాను, ఆమెను పాడు చేయడమే కాదు, ఆమెకి నమ్మకంగా లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రిలేషన్ పెట్టుకున్నట్టు జీవించాను. ఇప్పుడు నువ్వు ఏంటంటావు? నా వివాహ సమయం, నేను ఆ పాపను పెళ్లి చేసుకోవాలా? నన్ను రక్షణలోకి నడిపించిన పాస్టర్ గారు, ఆయన చర్చిలో ఎవరో ఉన్నారని చెప్తున్నారు, అదా ఇది వద్దంటున్నారు, వయసు కుదరదని, ఇదా అదా, నా తల్లికి వేరే ప్లాన్ ఉండొచ్చు, అదా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసండి? నువ్వు ఆ పాపనే పెళ్లి చేసుకుంటే లోకం అంటది మోసం చేసాడు ముందు, దాని తర్వాత మారు మనసు పొందేనన్నాడు, మళ్ళా అదే పాపం దగ్గరికి వెళ్తున్నాడు. అది వద్దన్నాడు. అలాగని ఇంకొక మ్యాచ్ కూడా వద్దన్నాడు. ఎందుకని? ఒకళ్ళ మోసం చేసి వదిలి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అది కూడా వద్దన్నాడు. వాళ్ళు వీళ్ళు చెప్పేది వద్దన్నాడు. మరి ఏమన్నాడు తెలుసా అండి? నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. 3:14 యెరెమయా ద్వారా మాట్లాడు, ఇదిగో ఇశ్రాయేల్, నా యొద్దకు వెనకకు మళ్ళుకో, నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. నేను దేవుడు నాతో ఇది మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేశాను. మీరందరూ క్లియర్గా వినాలి. దేవుడు మీతో చెప్పిస్తున్నాడు. మీతోటి నా పాత బ్రతుకు చెప్పుకుంటే నాకేమీ రాదు. దేవుడు చెప్పిస్తుంటే నేను చెప్తున్నాను. మీ జీవితంలో ఏం కార్యాలు చేయాలని చూస్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక ప్లేస్కి రాజమండ్రిలో ఇలా సాక్ష్యం చెప్పడానికి నన్ను పిలిచారు. అక్కడ ఏమి ప్రసంగం లేదు, సాక్ష్యం ఒక్కటే. నన్ను పాస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే, ఒక్క సాక్ష్యం 100 ప్రసంగాలకి ఈక్వల్ అంటే. ఎన్ని ప్రసంగాలకి అండి? చూడండి, సాక్ష్యం అంటే ఏంటో మీకు తెలుసా? అసలు వాక్యం ఒక నిజ స్వరూపం. ఏంటంటే నిజ స్వరూపం. నీ బ్రతుకులో ఈ వాక్యము ఏం చేసింది నువ్వు చెప్పగలిగితే నువ్వే వాక్యం అని అడిగితే, నువ్వు నడిచే వాక్యం అని నాతో మాట్లాడే. యు ఆర్ ద వాకింగ్ బైబిల్. నన్ను సువార్తలోకి పిలిచినప్పుడు, దేవా నేనేం చెప్తాను, నాకేమి రాదు కదా అంటే దేవుడు అన్నాడు, నీకు రాదా? నిజమే, కానీ నేను నిన్ను నడుచుకొని వెళ్ళే బైబిల్ లాగా మారుస్తానండి. ఎంత సత్యం! మీరందరూ ఇలా మూసుకుపోయిన బైబిల్స్, క్లోజ్డ్ బైబిల్సే మనం మోసుకొని వెళ్తాం. దేవుడు నాకు తెరవబడిన బైబిల్ పట్టుకొని పైకెత్తుకొని లోకమంతా చూపించుకొని వెళ్ళే భాగ్యము కృప ఇచ్చేది. మనందరం ఎలా వెళ్తాం? చర్చికి వెళ్ళినా మూసుకున్న బైబిల్స్ తీసుకెళ్తాం. ఇలా తెలిసి తీసుకెళ్తామా? నాకు తెలిసి తీసుకెళ్ళే ఉంటాం. ఎవరికి లేదు, చాలా కొద్ది మందికి ఉండొచ్చు. వాళ్ళు ఎంత చేస్తున్నారో నాకు తెలియదు. నాతోటి దేవుడు ఎంత చేయిస్తాడో నేను చూస్తున్నాను. నా జీవితంలో నేను ఎవరిని చూడలేదు అలా చేయలేదు. ఎవరినండి? ఒకసారి ఒకప్పుడు కొన్ని సంవత్సరాలుగా పందిలాగా బ్రతికిన నన్ను సజీవం గల వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళే భాగ్యం ఇచ్చాడండి. ఎంత ప్రేమించాడండి ఆయన, ఎంత మార్చాడండి ఆయన. అదే దేవుని ప్రేమ మొట్టమొదటిగా చేసేది. నువ్వు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేది కాదు దేవుని ప్రేమ. నువ్వు తిండి అడిగితే తిండి ఇచ్చేది కాదు దేవుని ప్రేమ. తిండి అడుక్కుంటే ఎవడైనా పెడతాడండి,
డబ్బులు అప్పులు అడిగితే ఎవరు ఇస్తారండి? బ్యాంక్ వెళ్తే ఇస్తారండి, ఫైనాన్షియల్ కార్పొరేషన్స్కి వెళ్తే ఇస్తారండి. బట్టలు కూడా అడిగితే ఎవరెవరండి? 10 మందిని అడిగితే ఒకడు ఇస్తాడు. నీ బ్రతుకు మార్చేది ఎవరండి? దేవుని ప్రేమ. ఆ ప్రేమతోటి ఇవన్నీ ఉచితంగా లభిస్తాయి. నీ బట్ట ఏంటి, నీ తిండేంటి, నీ గృహం ఏంటి, నీకు ఏది కావాలేంటి, గర్భఫలం ఏంటి, నీకు వ్యాధి ఏంటి, సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. ఏమన్నాడు ఆయన? మత్తయి 5వ అధ్యాయంలో ఉన్నట్టు ఏమన్నాడండి? నా రాజ్యము, నా నీతి మొట్టమొదటిగా వెతుకన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? దాని తర్వాత నీ సంపాదించుకో అన్నాడా? ఏమన్నాడైనా? చెప్పట్లేదు, మీరు సరిగ్గా చదవలేదు. ఎవరు? ఇప్పుడు కూడా గ్రహించలేదు. నా రాజ్యం నీతి వెతకండి, మీకు కలిగినవన్నీ నేను ఇస్తానన్నాడు. మన సంపాదించుకోమని కదా. అమ్మ అనుగ్రహింపబడి ఎవరిస్తారైనా? ఆయనే ఇస్తాడు. అనుగ్రహింపబడి తెగని మనం సంపాదించుకోమని చెప్పాడు. ఆ మెట్టుకి నన్ను తెచ్చాడు, ఆ మెట్టుకి నన్ను తెచ్చాడు. ఒకప్పుడు ఎవరినండి? పందిగా బ్రతికినాను, అన్నీ ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇంకంతకన్నా మీకు ఒక గ్యారెంటీ ఏం కావాలండి? గవర్నమెంట్ జాబ్ వస్తే పెద్ద గ్యారెంటీ అనుకుంటాం. అది కూడా ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది. ఎన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మూసిపోతున్నాయి, ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. దేవుడి నీకు శ్రీలిచ్చి వాక్యం ద్వారా ఇచ్చిన మాట అది నెరవేరుదా? ఎందుకు నమ్మం మనం? ఏంటి మనం నమ్ముతున్నాం? కనిపించే ఇకలోహ సంబంధమైనది, కనపడని పరమందున్న వాటిని నిజంగా నమ్మట్లేదు. మరి ఆ ఆత్మను నా మీద పంపించి పరిశుద్ధాత్మను విరగొట్టి ఇచ్చేదే ఆ రోజు నుంచి నాకు నమ్మకం వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా అలాంటి జీవించిన జీవితాన్ని ఈ 13 సంవత్సరాలు పెళ్లి లేకుండా ఎవడు బ్రతుకుతాడండి? బ్రతకడా? ఆ పాప కాకపోతే ఇంకో పాప, వాడు కాకపోతే ఇంకోడు. దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఈ సాక్ష్యం, ఈ సజీవ సాక్ష్యం వల్ల నా బలం, నా పునరుద్ధరణ బలం లోక ప్రేమ కన్నా శిలువ ప్రేమ ఎంత బలమైందో చూపించడానికి నిన్ను పెళ్లిలోకి నేను పంపించలేదు. 13 సంవత్సరాలు మీరు నమ్ముతారా? చందా దొంగిలించి అపవిత్రతకి వాడిన నేను అన్ని సంవత్సరాలుగా నా ఫోన్లు చాటింగ్కి వాడిన నేను, ఆబ్సెంట్ మెసేజెస్, ఫోటోగ్రఫీ చూసిన నేను ఈరోజు పెళ్ళి లేకుండా, ఒక్క మెసేజ్ ఏ పాపకి ఇవ్వకుండా, ఒక ఇమ్మోరల్ కాల్ లేకుండా, అక్ర సంబంధమైన కాల్ లేకుండా బ్రతికేనంటే నా జీవితాన్ని నేనే నమ్ముకోలేదు. ఒక్క ఇందులో చెప్పే కదా నేను ఏమో తెలుసా అండి? దేవుడు అన్నాడు, ఒకడు 500 దినారాలు అచ్చి ఉన్నాడు, ఇంకోడు 50 దినారాలు అచ్చి ఉన్నాడు. ఎవరిని ఎక్కువగా క్షమిస్తాడంటే దేవుడు ఏమన్నాడండి? ఎస్, ఎక్కువగా అప్పు అచ్చి ఎవరున్నాడో వాడిని ఎక్కువ క్షమిస్తాడు. మరి మీ అందరికి తెలుసు, సిలువలో మన అందరి రుణం, అది పాప రుణం ఏంటి, ఇంకా ఏ రుణం ఏంటి? క్షమించింది సిలువలో మీ అందరికీ తెలుసు. మరి ఎంత భయంకరమైన పాపిని నాకు ఎంత రుణం ఉంటుందండి? మరి అంత రుణాన్ని ఎంత క్షమించకపోతే ఈరోజు ఎంత ప్రేమిస్తాడు? ఆయన వాక్యాన్ని ఎవడు మోసుకెళ్ళినట్టు తల మీద ఎత్తుకొని మోసుకొని పోలీసులు సహా ఆశ్చర్యపోయారు. బ్రదర్ గారు పనిచేసే రైల్వేలో ఆర్పిఎఫ్లో రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు, కింద కూర్చోబెట్టారు, నా మీద లాఠీ ఎత్తారు. ఎవరైతే నాతో రాయించుకున్నారో ఇంకొకసారి రైల్లో చేయను స్వార్థ అని
రాయించుకున్నారో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బక్సీ గారు సాక్ష్యం బుక్ ఇప్పించాడు. వాళ్ళకి తీసుకోలేదు, వేరే సంగతి. వాళ్ళకి మతిపోయింది. మేము శిక్షణ ఇచ్చాలని మా దగ్గరికి వస్తే మేము నోటు రాయించుకొని పంపిస్తే తిరిగి వచ్చి మాకిస్తాడా, మాకే ప్రకటన చేస్తాడా అని వాడికి మతిపోయి ఏం చేయలేక నవ్వుకున్నారు. పిల్లరా, ఎవరినండి వాడుకున్నదనగా ఒకప్పుడు పందిలాగా బ్రతికినాను. ఎంత మార్చాడండి, ఎంత ప్రేమ. ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది, ఏమని ఉన్నదంటే the most he did for us, he gave his life for us. మనకి ఆయన అత్యుత్తంగా ఇచ్చింది ఏదన్నా ఉన్నదంటే ఆయన జీవితాన్ని అర్పించేశాడంట మనకి. కానీ మనము మానవులుగా ఆయనకి చేసేది, కనీసం చేసేది ఏమన్నా ఉన్నదంటే ఆయన గురించి జీవించాలంటే. అర్థమైంది కదా మీకు? ఆయన మన గురించి సమస్తము చేస్తాడు. అందులో ఇంకా ఎక్కువగా ప్రాముఖ్యంగా ఆయన జీవితమే అర్పించేశాడు. కానీ మనము ఆయనకి చేసేది కనీసం ఏంటంట ఆయన గురించి జీవించగలం. సాఫ్ట్వేర్ అమెరికాలో జాబ్ ఉంది, నెలకి 5 లక్షలు వస్తాయి, బాగా చదువుకున్నావు అని జాబ్ వచ్చిందనుకోండి, ఇటు దేవుడు చర్చిలో టాయిలెట్కి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, నువ్వు దానికి వెళ్తావా దీనికి వెళ్తావా? మీరే చెప్పండి. చర్చిలో వేరే జాబ్ కాదు, ఏం జాబు? టాయిలెట్కి వెళ్ళే జాబ్. 5 లక్షల సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుంటావా, టాయిలెట్కి జాబ్ తీసుకుంటావా? మీరు చెప్పండి. అంటే నీ మనసు దేని మీద ఉన్నది? డబ్బుల మీద ఉన్నది. నీ ఉద్యోగం మీద ఉన్నది. మీ అందరికీ తెలుసు కదా, గొప్ప దైవజనుడు బిల్లీ గ్రామ్ గారు, ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. ఎలాంటి ఆఫర్ తెలుసా? మరి ఇంకొకసారి అమెరికాలో ఎలక్షన్స్ లేకుండా నువ్వు ఎంత కాలం ఉంటే అంతకాలం నువ్వే ప్రెసిడెంట్, నీకు ఆఫర్ ఇస్తావు రమ్మంటే ఆయన అన్నాడు, అమెరికా ప్రెసిడెంట్ ఎల్లప్పుడూ అమెరికా ప్రెసిడెంట్గా ఉండడం కన్నా నా దేవునికి నేను సర్వెంట్గా ఉండడం గొప్ప. తెలుగులో సర్వెంట్ ఏమంటారు? సర్వెంట్. అది చాలా పెద్ద మాట, ఇంగ్లీష్లోనే బాగుంది. సర్వెంట్, పనివాడు. అది గొప్ప అన్నాడు. నీకు నాకున్నదా మైండ్? ఒక్క చిన్నది ఏమనుకో, ఏ చర్చిలో అయినా మనం టాయిలెట్లు కడిగిన వాడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఒక్కసారి నా చర్చిలో టాయిలెట్లు కడిగిన వాడు ఉన్నా? నాకు దేవుడు మాట్లాడాడు. ఈ సువార్తకు రాకముందు ఏం మాట్లాడేది తెలుసండి? పరలోకంలో ఎవరు గొప్పవారు? ఎస్, మీరు మిక్కిలి అల్పుడైన వాడు, అందరికీ సర్వెంట్ అయిన వాడు ఇక్కడ భూలోకంలో, అక్కడ గొప్పవాడు. నిజంగా నాకు మీరు నమ్మరు ప్రియులారా, రాజమండ్రిలో, ఏలూరులో 2 చర్చిల్లో 2 సంవత్సరాలు టాయిలెట్లు కడిగారు. దేవుని మహిమార్థం చెప్తున్నాను. నా గొప్ప ఒకప్పుడు జలసాగా సంచిలో వేయబడిన డబ్బులు దొంగిలించిన నేను, దొంగ బ్రతుకు మోసం చేసిన నేను, నన్ను అణిచి మణిచి ఏం చేశాడండి? 2 సంవత్సరాలు టాయిలెట్. రాజమండ్రిలో అయితే లేడీస్ జెంట్స్ 2 టాయిలెట్స్, 2 అంటే 2 కాదు, ఎన్ని ఉంటాయి. ఏలూరులో లేడీస్ జెంట్స్ ఒకటే ఇచ్చారు. ప్రతి వారం అక్కడ ఇక్కడ బస్సు ఎక్కడో రావడం, ఇక్కడ తిరగడం.
ఆగిన తర్వాత మెల్లిగా స్వార్థం తీసుకుంటాను. నాకు క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నదంటే నాకు ఇది ఒకటి, నా దేవుని మందిరంలో నేను టాయిలెట్లు వెళ్ళి ఎలా కడిగామో తెలుసా కదా. నేను ఎవరిని చూడలేదు అలా కడగడం. నాకు అసలు టాయిలెట్లలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ట్రైన్లు ఎక్కితే టాయిలెట్లకు వెళ్ళను నేను. అసలు నాకు ఇష్టం లేదు. అలాంటిది దాన్ని మణిచి టాయిలెట్లో ఒకసారి బ్రష్తో వెళ్ళకపోతే నా చెయ్యి పెట్టి కడిగాను. ప్రతి మగ్, ప్రతి బకెట్, కడిగే ప్రతి చీపిరి, డోర్ మ్యాట్స్, ట్యాప్స్, డోర్స్, గోడలు కూడా కొంతమంది కడిగేశాను. ప్రతి వారం ముందు వెళ్ళడం, పూజలు దొరకడం టాయిలెట్లోనే, దాని తర్వాత ఇవన్నీ చేశాను. ఎలా మార్చేది నా బ్రతికేది తెలుసు. ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకముందు టైం కట్టకుండా చర్చికి వెళ్ళను నేను. అంటే ఎలా జీవించాను? టైం కట్టకుండా చర్చికి వెళ్ళను. నేను వెళ్ళేది ఇంగ్లీష్ చర్చే. నన్ను చూస్తే అడిగిపోయేవారు. అంటే ఈరోజు కట్టానంటే టైం మళ్ళీ ఎప్పుడు కడతాను, లేదా కట్టను కూడా. షూస్ కూడా అన్ని షూస్ ఉండేవి, కనీసం 8 జతలు 10 జతలు. ఇక్కడ కొన్ని కలకత్తాలో చైనీస్ హ్యాండ్మేడ్ షూ మేకర్స్ ఉంటారండి, చేతితో కుట్టేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని చేయించుకున్న షూస్, చాలా ఫ్యాన్సీ షూస్. బట్టలు కూడా మీ అందరిలో ఇలాంటి బట్టలు వేసుకోలేదు నేను ఎప్పుడు. ఆ రోజుల్లో దేవుని దగ్గర రాకముందు నా దగ్గర పుస్తకాలు ఉండేవి, మోడల్ బుక్స్. నేను ఒక మోడల్ చెప్తే డిజైనర్ అది కుట్టాలి, దానికి ఎంతకని ఫిక్స్ చేసుకొని ఇచ్చేవాడు. నన్ను చూసి అందరు పడిపోయేవారు, ఆశ్చర్యపోయేవారు. ఇలా ఉన్నదంటే నా ప్యాంట్లు కూడా అన్ని మోడల్ ప్యాంట్స్. దేవుని దగ్గరికి వచ్చాక ఓ రోజు ఇలా చదువుకుంటుంటే బైబిల్ పొద్దున్న నా పాఠ్య భాగంగా దేవుడు కొరింథీయులు 11-12 అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నాడంటేనండి, సర్పము కుయుక్తితోటి అవ్వని మోసం చేసినట్టు నిన్ను నాలో ఉన్న మాదిరితనం, సింప్లిసిటీని కోల్పోయి నిన్ను మోసం చేస్తున్న దాన్ని బట్టి నేను ఏడుస్తున్నానని మాట్లాడి చింతిస్తున్నాను. మీరు నమ్మరు ప్రియులారా, ఆ రోజుతోటి నా జీవితంలో ఫ్యాషన్స్ పటాపట్ మార్పించేది. ఎవరు మార్చగలరండి ఫ్యాషన్లు ఈ రోజుల్లో? జిమ్కి వెళ్ళాం. జిమ్కి ఎందుకు వెళ్తామండి? మన బాడీ బిల్డ్ చేసుకొని అందరినీ టెంప్ట్ చేయడం. బ్యూటీ పార్లర్స్ ఎందుకు వెళ్తున్నామండి? చక్కగా అడాప్ట్ చేసుకొని అందరినీ ఆకర్షించడం. మరి నేను అలాగే చేసుకున్నాను. ప్యాంట్స్ చాలా ఫుల్ ఫిట్గా ఉండేవి, ఎవరన్నా చూస్తే పడిపోయేవారు. దేవుడు మాట్లాడాక నాకు ఏమన్నాడు తెలుసండి? అందరూ వినండి, ఇది వినండి. ఏమన్నాడంటే, నువ్వు ఇంకొకరిని శోధించడానికి నువ్వు ఏది ధరించినా నువ్వే శోధకుడు. శోధకుడికి ఇంకొక పేరే ఉంది మన బైబిల్ గ్రంథంలో, మీ అందరికీ తెలిసి చెప్పండి. శోధకి ఇంకో పేరు ఏంటండి? శోధకుడికి ఇంకో పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది, మీరు మర్చిపోకూడదు. సర్పము. దేవుడు నాతో నువ్వు ఎవరినన్నా శోధిస్తుంటే నువ్వే సర్పం అన్నాడు. నాలో విషయంతో చూడగలిగాను నేను. నాలో ఉన్న దాగి ఉన్న విషయంతో చూడగలిగాను. ఒప్పుకొని దేవుని కనికరం పొందుకొని ఆ విషయాన్నంతా కక్కించేశాడు. మరి ఈరోజు ఏం వేసుకున్నాను మీకు తెలుసా? ఎవరో వేసుకొని ఇచ్చేసిన షర్ట్ నాది కాదు. ఈ ప్యాంటు కూడా నాది కాదు, ఎవరో వేసుకొని ఇచ్చేసిన షర్ట్. నేను వేసుకొచ్చిన చెప్పులు కూడా నాయి కావు. నేను పెట్టుకున్న బెల్ట్ కూడా నాది. చూడండి ఎంత పెద్ద బెల్ట్ నాది కాదు ఇది. దీనికి ముందు ఉన్న బెల్ట్ సగానికి తెగిపోతే నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడే, నాకు బెల్టే కూడా
నేను కొనుక్కోను అని ఉండిపోయాను. అదేమో తెగిపోతుంది, కట్ అయిపోతుంది. ఇంకా నేను ఊర్లో వెళ్ళి సువార్త పట్టించాను. బెల్ట్ కట్ అయిపోతే ప్యాంట్ జారిపోతుంది, సువార్తకి ఎలా వెళ్ళాలని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను. రాజమండ్రి నుంచి గుంటూరు సైడ్ వెళ్తా నాగార్జున యూనివర్సిటీలో ప్రతి ఆదివారం చేస్తాను. ఓ రోజు ఆదివారం చేసి వచ్చేసాను. ఆ పిన్లు తెగిపోతుంటే ఏం చేశారంటే స్టేప్లర్ పిన్లు ఉంటాయే, ఆ పిన్లు కొట్టేది, అవి కూడా ఊడిపోతుంది. అలాగే వెళ్ళి వస్తున్నాను నాగార్జున యూనివర్సిటీ. ఓ రోజు ఆదివారంగా నాగార్జున యూనివర్సిటీలో చర్చ్ అయిపోయాక ఒక స్టూడెంట్ వచ్చి ఇలా బెల్ట్ ఇస్తున్నాడు. నాకు మతిపోయింది. నాకు బెల్ట్ ఇస్తున్నావు ఏంటి అని అంటే అతను ఏమన్నాడు తెలుసా అండి? అన్నా, నీ బెల్ట్ నేను చూడలేదు అనుకున్నావన్నా? దేవుడు ఎవరి కళ్ళు ఎక్కడ పెట్టాడు? నేను కావాలని అడిగితే నాకు 100 బెల్ట్లు కొనిచ్చేవాళ్ళు. నేను ఎవరిని అడగలేదు. దేవుడు నాకు నేర్పించాడు. ఇలాంటి ప్రసంగాల్లో నేను విన్నాను. నువ్వు పరిశుద్ధుడు అయిన అడుక్కునేవాడు కాదు, అయితే అడుక్కునేవాడు, లేదా నువ్వు పరిశుద్ధుడు. ఎవరు? ఈ ఒక్క మాట సరిపోయినా నేను ఎవరిని ఇంచుమించు నాకు విశ్వాసం అంత వరకు నేను అడగను. ఆ బిడ్డ అక్కడ తెచ్చిచ్చి మా తండ్రి కొట్టు కొన్నాను, నా కొట్టు కొనుక్కున్నాను, నాది నీకు ఇస్తున్నానని ఇచ్చాను. పిల్లల నా సమస్తము దేవుడిచ్చింది. ఒకప్పుడు దేవునికి అంత విరోధం, కానీ నాకు ఈరోజు దేవుడు అంత అంటే ఎంత దగ్గర సంబంధం అండి. కావాల్సిన బేసిక్ నీడ్స్ సోప్ కూడా నేను కొనుక్కోను, బట్టలు ఉతికే సోప్ కూడా కొనుక్కోను, స్నానం చేసే సోప్ కూడా కొనుక్కోను. ఓ రోజు సోప్స్ అయిపోయింది, బట్టలు స్నానం చేసే సోప్ అయిపోయింది, బట్టలు ఉతికే సోప్తో స్నానం చేశాను, ఆ సోప్ కూడా అయిపోయింది. మీరు నమ్ముతారా? సర్ఫ్తో స్నానం చేశాను. సర్ఫ్తో స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అనుకోవచ్చు, దేవుడు చెప్పాడంటే సర్ఫ్తో స్నానం చేయడం, చెప్పడం కాదు. నా దేవుడిని నేను అంత ప్రేమించాను. నా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆధారపడతాను. ఒకప్పుడు ఎలా బ్రతికేదండి? దొంగిలించి దొంగని, ఎలాంటి దొంగనంటే నా నోటితో చెప్పదు. ఎంతమంది శీలాలు దొంగిలించాను ఆడవాళ్ళు, ఎంతమంది షాప్స్లోకి వెళ్ళి దొంగిలించేసారు. వాళ్ళు అక్కడ కౌంటర్స్లో వాళ్ళు టేబుల్ వెనకాల వాళ్ళు ఉండేవారు, టేబుల్ మీద బూట్స్ పెట్టేవారు, కింద పడేసేవారు, వాళ్ళతో తీసి పాకెట్లో పెట్టుకునేవాడు. వెళ్ళడం చేయడం ఎప్పుడు నోటీస్ చేయాలి. అన్నీ అయిపోతున్నాయి ఆ బాటిల్స్లో, అన్నీ దొంగిలించేస్తున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా చేయలేదు. ప్రియులారా, నేను ఒకటే అనుకున్నాను, ఎంత భయంకరమైన జీవితం జీవించానో ఆయన నన్ను అంత ప్రేమించి కాచిన రక్తంలో కడగబడిన నిశ్చయత ఇచ్చి అంత బలంగా ఈ రోజును వాడుకుంటాను. సోప్ కొనుక్కోకుండా బ్రతికేవాడు అసలు అలాంటి సేవకులు నేను కూడా వెళ్ళలేదండి. గొప్పగా నేను చెప్పట్లా. ఈ రోజు ఆ రోజుల్లో ఏలూరు నుంచి చెన్నై వెళ్ళిపోయి స్పెన్సర్స్ ప్లాజా అని ఉంటుంది మౌంట్ రోడ్లో, నా హెయిర్ కట్కి అంత దూరం వెళ్ళాను. ఏలూరు నుంచి చెన్నై హెయిర్ కట్కి ఎవరైనా వెళ్తారండి? ఎలాంటి లైఫ్ అది? ఈ రోజున మీరు నమ్ముతారా? హెయిర్ కట్కి కూడా నా దేవుని మీద ఆధారపడి, దేవా నేను వేయించుకున్నాను, ఆయన 100 రూపాయలు పెడితే హెయిర్ కట్ వస్తుంది. నో, నాకు సాక్ష్యం కావాలి ఇందులో. అక్కడ ఉన్న చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోకం నుంచి.
నా దేవుడు నాకు నేర్పించింది అది. 100 రూపాయలతో నేను వేయించుకుంటే నాకు దీనత్వం ఏమన్నది ఆత్మీయంగా, అది నా దేవుడు నేర్పించి ఆ రాజ్యం ఇప్పించాలని నన్ను పెంచుతున్నాడు. ఈరోజు నెల అయిపోయింది, జుట్టు కత్తిరించిన. 2 నెలలు అయింది, జుట్టు కత్తిరించిన. 3 నెలలు అయింది, జుట్టు కత్తిరించిన. 3.5 నెలలు అయింది, పిచ్చోళ్ళగా ఉన్నాను, పెరిగిపోయింది. నాయన ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు సువార్తలో, ఏంటి నాయన ఇది? ప్రార్థన చేసుకుంటే ఏం మాట్లాడక నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. దేవుడు ఇంటికి వచ్చేసి అలా కూర్చొని ఉన్నాను నా సోఫాలో, ఆలోచించుకుంటా ప్రార్థన చేయొచ్చు. వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది. అన్న ఇంటి దగ్గర ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, అన్న మా ఏంటంటే ఒకసారి మా ఊరు రావాలన్నా, మీరు మిమ్మల్ని కలవాలన్నారంటే మీ ఊరిలో నేను సువార్త చేస్తాను, సంత ఏ రోజు ఉంటుందో చూడు, ఆ రోజు వస్తానని. దూపచెర్ల అని ఉంటుంది, మీకు తెలుసు. దూపచెర్ల నల్లచెర్ల రాజమండ్రి వెళ్ళారు, అక్కడికి రమ్మన్నాడు. సరిగ్గా చూస్తే ఆ రోజే సంత, ఆ రోజు వెళ్ళిపోయినా అక్కడికి సువార్త చేయలేదు. ఎవరైతే నన్ను పిలిచాడో, నేను నమ్ముతారా? అతను ఎందుకు పిలిచాడో, నాతో భోజనం చేద్దామని. కానీ ఎవరైతే నాకు పిలిచాడో అతని ఇంట్లోనే పెద్ద హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది, నాకు హెయిర్ కట్ ఇచ్చేసాడు. నా పరిస్థితి అర్థం చేసుకుని తెలుసు. అంతేకాదు పిల్లరా, 3.5 నెలలు ఒక్క హెయిర్ కట్ కాయనే దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే వ్యక్తితోటి నాకు మొబైల్ గిఫ్ట్ గురించి. నేను కొనుక్కున్నది కాదండి, బెడ్ కొన్నండి మొబైల్ కొంటాను. దేవుడు అన్నాడు, నువ్వు నా గురించి ఆత్మలో దీనుడు అని 3.5 నెలలు హెయిర్ కట్కే ఉన్నావు, కానీ నేను నీకు ఇచ్చింది దాంతోపాటు బోనస్ ఒక మొబైల్ నువ్వు కొనుక్కున్నాక. అది దాంతో అయిపోయిందా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఇహలోకమందు ఇది రావచ్చు, అక్కడ నేను నీకు దాచి ఉంచిన మేలు ఎలాంటిది తెలుసా? నీ కళ్ళు చూడలేవు. నువ్వు ఆత్మలో అంత దీనుడు అయ్యి కనిపెట్టుకొని ఉంటే పరలోకమున నా రాజ్యంలో నీ కళ్ళు చూడలేంది, నీ చెవులు వినలేంది, నీ హృదయం గ్రహించలేంది దాచిపెట్టించానన్నాడు. పిల్లరా, ప్రతి హెయిర్ కట్ దేవుడు ఇప్పిస్తాడని కోసం నేను హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళను. మీ అందరిలాగా నేను కూడా ఆపేస్తాను, త్వరగా ఆపేస్తాను. మీరు తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీకే మంచిది. మీ జీవితం అంతటా మీకు ఇంతకన్నా గొప్ప మేలులు ఆయన చేద్దామని చూస్తున్నాడు, అందుకనే వినిపిస్తున్నాడు. చూడండి, మీరందరూ కూరగాయల షాప్కి వెళ్తారు, బియ్యం అంగడికి వెళ్తారు, ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తారు, మీకు కావాల్సినవన్నీ కుటుంబానికి కొనుక్కొని వస్తారు. నా జీవితం అంతా నేను కూడా అలాగే జీవించాను. ఎప్పుడైతే దేవుడు నన్ను సంపూర్ణ సువార్తకు పిలిచాడో, దేవుడు అన్నాడు, ఏ ఉద్యోగం చేయొద్దు, మానే. అదే సమయానికి మా ఇంటి దగ్గర మా వాళ్ళు అన్నాడు, ఇంతకాలం నేను మిమ్మల్ని పోషించాము, ఇంకా నిన్ను పోషించాము, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడన్నారు మా ఇంటి దగ్గర. నేను అనుకున్నాను, చిన్న జాబ్, సేల్స్ జాబ్ ఏదో చేసుకుందాం, నా కాళ్ళ మీద నిలబడితే సువార్త చేసుకుందాం అనుకున్నాను. మొదలుపెట్టానండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి నా కాళ్ళ నిండా పుళ్ళు. రోజులు గడిచిపోతున్నాయి, పుళ్ళు తగ్గట్లేదు, నేను సువార్తకు వెళ్ళట్లేదు, ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఇంటి దగ్గర అయిపోయింది సహాయం. ఎలా తినేది, రెంట్లు ఎలా కట్టేది, నెలంతా ఎలా గడిచేది? ఏడుస్తున్నాను ఇంటి దగ్గర కూర్చొని. దేవుడు జ్ఞాపకం చేస్తాను, నేను నిన్ను ఉద్యోగం చేయొద్దన్నాను, విశ్వాసం నేను బ్రతకమన్నాను. ఇప్పుడైనా రా, నా మహిమ చూద్దు, జాబ్ మానేయాలి. దేవునితో ఒప్పందం చేసుకున్నాను, పుళ్ళు తగ్గినాయి,
బయటికి వెళ్తున్నప్పుడు సువార్తతో ఒక్క ప్రార్థన చేశాను. దేవా, ఉద్యోగం లేకుండా బయటికి వెళ్తున్నానంటే జోబు ఖాళీ జోబుతో వెళ్తే శక్తి ఉన్నంత వరకు చేస్తాను. దాని తర్వాత నువ్వేమైనా ఇప్పిస్తే తిని చేస్తాను, లేకపోతే కళ్ళు మూసేస్తానన్నా. ఇలా ప్రార్థన చేసి నేను సువార్తలోకి వచ్చి 4 సంవత్సరాలే. దేవుడు చేసిన నా మహిమ చూస్తూ అన్నాడు కదా, ఈ రోజుకి ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఈ 4 సంవత్సరాలు నా జీవితంలో కూరగాయలు కొనలేదు, బియ్యం కొనలేదు, సోపులు కొనలేదు, కనీసం మిరపకాయలు కూడా కొనలేదు. ఏ మార్కెట్కి మనం వెళ్ళి కొనుక్కుంటామో అక్కడికి వెళ్ళి బోర్డు తీసుకొని పత్రికలు తీసుకొని సువార్త చేయడం నేర్పించేది దేవుడు నాకు. డీమార్ట్ మీ అందరికీ తెలుసు కదా, డీమార్ట్ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తున్నాను రాజమండ్రి. లోపల అనిపిస్తుంది, దేవా బియ్యం అయిపోయింది, దేవా సోప్స్ లేవనైనా సర్ఫ్తో చేస్తున్నాను. సోప్ చేస్తున్నాను కానీ లోపల చిన్న బాధ ఉన్నది. ఎండలో మాడిపోతున్నాను, తాగడానికి నీళ్ళు కూడా లేవు, టిఫిన్ కూడా చేయలేదు. అంతలోకి నాకు ఒక కాల్ వచ్చింది. 2 కుర్రోళ్ళు కాల్ చేశారు నాకు, అన్నా మీరు ఎక్కడ ఉన్నారు? రాజమండ్రిలో డీమార్ట్లో ఉన్నారు, డీమార్ట్ దగ్గర సువార్త చేస్తున్నాను. వాళ్ళు అంటున్నారు, అన్నా మీ ఇంటికి కొవ్వూరు వచ్చాను మేము. నేను అక్కడ లేని ఎక్కడున్నానంటే, అంత దూరం వచ్చేసారండి వాళ్ళు. డీమార్ట్ దగ్గరికి సువార్త చేస్తుంటే దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసండి? ఆయన మహిమ. నేను కావాలని కోరుతున్న రైస్ వచ్చింది, నేను కావాలని కోరుతున్న సోప్స్ వచ్చింది, సంచిలో అన్ని తెచ్చిచ్చేసారు. దేవుడు అంటున్నాడు, లోకమంతా వచ్చి డీమార్ట్ దగ్గర కొనుక్కుంటుంది, అదే డీమార్ట్ దగ్గర నువ్వు నా స్వార్థ చేస్తున్నావు. ఆత్మ విషయంలో దీనుడుగా ఉంది. ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చాను, నీకు కావాల్సినవి నీ కాళ్ళ దగ్గరికి వచ్చినాయి అని చెప్పాడు. పిల్లరా, ఇలా చెప్పుకొని పోతే నేను ఇక్కడ నాన్ స్టాప్గా మాట్లాడితే నేను ఇక జీవించే సంవత్సరాలు సరిపోవు. దేవుడు చేసిన మేలు చెప్పలేదు, అంత మేలు. సువార్తలో ఒక్కటి చెప్పి నేను ఆపేస్తాను. పిల్లరా, సువార్త చేస్తాము, అందరూ నన్ను హేళన చేసేవాడు. అందులో సువార్త ఏముంది? ఆ బోర్డులో ఏదో చిన్న వాక్యం ఉంది, అదేం చెప్తుంది, అదేం మారుస్తుంది? చాలా హేళన చేశారు. మన క్రైస్తవులే విపరీతంగా మాట్లాడారు. దేవుడు ఏం చేశాడు తెలుసు? ఓ రోజున అలాంటి బోర్డు పట్టుకొని రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నాను. నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చి తగ్గింది. లిఫ్ట్ మీద వెళ్ళాను, 16 కిలోమీటర్లు వెళ్ళాలి, లిఫ్ట్ 15 కిలోమీటర్లు వచ్చింది. 1 కిలోమీటర్ బోర్డు తల మీద ఎత్తుకొని టైఫాయిడ్ తగ్గాక 15లో నడుచుకొని వెళ్తున్నాను. లోపల అనుకుంటున్నాను, దేవా ఏంటి నువ్వు నాకు తెచ్చావు, 16 కిలోమీటర్లు ఇవ్వలేవా, 15 కిలోమీటర్లే ఇచ్చావని. నడుచుకొని వెళ్తుంటే 1 కిలోమీటర్లో పక్కన నడి రోడ్డు మీద ఒక తల్లి, 2 బిడ్డలు అంటే పెద్దలు, యవనస్తులు, ఏజ్, ఒక కుమార్తె, ఒక కొడుకు, బ్యాగులు చదువుకొని వెళ్ళిపోతున్నారు. తల్లి అంటుంది, ఒకసారి పక్కకు వస్తారని. ఆడవారు రోడ్డు మీద పక్కన వస్తారంటే ఎవరైనా ఏమనుకుంటారు? నేను అలా చూస్తే ఎందుకండి అంటే, రండి చెప్తాను. పక్కకు వెళ్తే ఆమె చెప్తుంది, ఏమండి ఏం చెప్పుకుంటాను నేను, మా గురించి ప్రార్థన చేయరా మీరు, మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, ఆత్మహత్యకు సిద్ధమై వెళ్ళిపోతున్నాం, మా గురించి ప్రార్థన చేయరా. ఆ రోజు నా జోబులో ఇలా పత్రిక ఏమున్నదో తీసి వాళ్ళకి ఇస్తే ఆ టైటిల్ అంశం ఏముందో తెలుసా అండి? ఆత్మహత్య నివారణ మార్గం. ఎవరు పెట్టారు ఆ జోబులో ఆ సమయానికి ఆ పత్రిక? ఎవరు నన్ను ఆ మార్గాన్ని పంపించారు? 15 కిలోమీటర్లు ఎందుకు ఇచ్చేవారు నేను అనుకున్నాను. 16 కిలోమీటర్లు ఇచ్చుంటే బండి మీద వెళ్ళిపోయేవాడిని. వాళ్ళని దాటుకొని దేవుడు జ్ఞాపకం చేశాడు, నేను నీకు ఇచ్చే ప్రతి నొప్పిలోనూ నా ప్రణాళిక ఉన్నది చూసావా. బండి మీద నువ్వు దాటుకొని వెళ్ళిపోయేవాడివి, 3 ఆత్మలకి స్వార్థ లేకుండా నశించిపోయేవాడు.
నీ ద్వారా నేను వాడికి నిరీక్షణ ఇచ్చాను. బోట్లో జీవం ఉన్నది తెలియదు, జీవం బ్రతుకుని ఆర్పేస్తుంది. దేవుడు బ్రతుకుని ఆపేస్తుంది నశించిపోకుండా. అలాంటి ఎన్నో జరిగింది. అదే కాదు, దేవుడు ఏమన్నాడంటే మీకు అది చెప్పాను కదా, నేనిచ్చే ప్రతి నొప్పిలో నీకు ప్రణాళిక ఉన్నది. మీ జీవితాల్లో ఎన్ని నొప్పులు కలుగుతున్నాయి, బాధపడిపోతున్నారా? దేవుడి మీద ఆధారపడి ఉంటే అందులో దేవుని ప్రణాళిక మీరు తెలుసుకోగలరు, మీరు జీవించి. ప్రియులారా, నేను చివరిగా చెప్పేది మీకు ఒకటి, ప్రేమ అంటే ఎలాంటిదో తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకోవాలి. ప్రేమ అంటే ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆడవాళ్ళు మగవారిని తెలుసుకోవడం కాదు, మగవారు ఆడవారిని తెలుసుకోవడం కాదు. అది తాత్కాలిక ప్రేమ, అది శాపగ్రస్తమైన ప్రేమ, గుడ్డి ప్రేమ. ఆ ప్రేమ నిజంగా నిత్య నరకానికి నడిపిస్తుంది. ఆ ప్రేమని మించిన ప్రేమ దేవుని ప్రేమ ఉందే, పరిశుద్ధాత్మ ఒప్పించింది. ఆ ప్రేమ నిన్ను కూడా తాకితే నువ్వు ఈ లోక ప్రేమకి లెక్క చేయవు. 13 సంవత్సరాలు నేను ఎలా జీవించానండి. ఒకప్పుడు అలా జీవించి ప్రతి వారం హోటల్కి వెళ్ళేవాడిని. 13 సంవత్సరాలు నన్ను నేను నమ్ముకోగలను. మీకు ఏమండి పదే అది చెప్తున్నారు, మా బ్రతుకులు అవి కావండి అనుకుంటున్నారా? ఏంటి మీ బ్రతుకులు? కొంతమందికి తాగే అలవాటు ఉన్నదేమో, కొంతమందికి దొంగిలించే అలవాటు ఉందేమో, కొంతమందికి లంచాలు తీసుకునే అలవాటు ఉన్నదేమో, కొంతమందికి అప్పులు చేసే అలవాటు ఉన్నదేమో, మరి కొంతమందికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందేమో, కొంతమందికి అసూయపడే అలవాటు ఉన్నదేమో, కొంతమందికి గర్వించే అలవాటు ఉన్నదేమో, ఏదేమో. కొంతమందికి విగ్రహాలకి అర్పించేయి ఇష్టపూర్వకంగా తినే అలవాటు ఉన్నదేమో, మరి కొంతమందికి దురాశ అలవాటు ఉన్నదేమో. ప్రియులారా, సమస్తాన్ని ఆరిపేస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని. నీలో కాలితే ఏ అగ్ని పనిచేయదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎందుకు కాలిపోలేదు? పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మధ్యన ఉంది. ఈ లోక సంబంధమైన అగ్ని అడ్డు రాలేకపోయింది, అందుకనే కాల్చలేకపోయింది. అది నువ్వు రుచి చూసావా? అది నువ్వు నిజంగా రుచి చూసావా? అది నువ్వు రుచి చూస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమను పంచుకోకుండా ఉండలేవు. నాకు దేవుడు ఏమని చెప్పాడు తెలుసండి? ఎలా పిలిచాడో సువార్తలోకి చెప్పి నేను ఆపేస్తాను. ఒకటే అన్నాడు. ఏమని అన్నాడంటే, చూడండి, మనందరికీ బ్రతుకున్నామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఆకలి వేయట్లేదంటే డాక్టర్ గారికి మనకి ఎయిల్మెంట్ ఉన్నదా అని చూస్తే ఏ ప్రాబ్లంతో అయినా మనం వెళ్ళామనుకోండి, మొట్టమొదటి డాక్టర్ గారు మనం అడిగే ప్రశ్న ఏంటి? నీకు ఆకలి బాగా వేస్తుందా, తింటున్నావా, త్రాగుతావా అని అడగడండి. ఏ డాక్టర్ అని అడుగుతాడు. దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే దేవుడు కూడా మనల్ని ఒకలా చూస్తాడంట. ఎలాగా? దేవుని దగ్గరికి మనందరికి తెలుసు రక్షణతో వెళ్తాం. దేవుడు ఏమి చూస్తాడంట? మనం రక్షణ పొందాక రక్షణ ఆకలి నీలో నాలో ఉందా లేదా? రక్షణ పొందని వ్యక్తుల పట్ల రక్షణ ఆకలి ఉందా లేదా? నీలో నాలో రక్షణ ఆకలి లేకపోతేనంట నువ్వు నేను రక్షణైనా పొందలేదట. లేకపోతే మన రక్షణలో లోపం ఉందంట. మరి పరీక్షించుకోండి. మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్తున్నారా? సువార్త ఎవరికైనా అందించారా? పనులకు వెళ్తున్నాం, పొలాల్లో, ఆఫీసులో ఎవరికైనా చెప్తున్నావా? మార్కెట్కి వెళ్తున్నాం, కొనేవాళ్ళకి, అక్కడ వచ్చేవాళ్ళకి దేవుని గురించి చెప్తున్నావా? ఆకలి లేదు అంటే నువ్వు రక్షణ పొందేవా? నిజంగా ఒకసారి పరీక్షించుకో. లేకుంటే మీ రక్షణ లోపం ఏమన్నా ఉన్నదో పరీక్షించుకో. ఈ ఆకలి పెట్టి దేవుడు నేను బయటికి పంపించాను. నేను అనుకునేవాడిని నేను రక్షణ పొందాను,
ఎక్కడ సంబంధం ఉండదు లోకంతో, సపరేట్గా జీవితం, పడిపోకుండా జారిపోకుండా. ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవుడు అన్నాడు, ఏంటి నేను పిలిస్తే వచ్చేస్తావా? నువ్వు ఒక్కడగా వస్తావా? నువ్వు ఒక్కడగా నా పరలోకానికి వస్తే నువ్వు స్వార్థంతో వచ్చినట్టు. నువ్వు దేవుని ప్రేమతో రావాలి. అక్కడ స్వార్థానికి ప్లేస్ లేదు, అక్కడ దేవుని ప్రేమే. దేవుని ప్రేమతో నువ్వు అక్కడికి రావాలంటే నా రాజ్యానికి నీతో 10 మందిని తీసుకురావాలని. మనం సిద్ధమేనా దేవుని ప్రేమతోటి? లేదంటే మనం పరలోకానికి సిద్ధం కాదు. పరీక్షించుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ఇన్ని వినిపించిన దేవుడు గాలిలోకి వినిపించిన తిన్నగా మీ హృదయాల్లోకి తీసుకెళ్ళేది. మరి నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన వాక్యం చెప్పలేదు, పర్వాలేదు, తర్వాత దేవుడు చిత్తం చూద్దాం. దేవుడి నడిపిని బట్టి ఈ విషయాలే చెప్పగలిగాను. దేవుడు తప్పనిసరిగా మీ అందరికీ ప్రతిదినం లోతైన రక్షణానుభవంలో బావుల్లోంచి చేదుకొని తీసుకొని బలం పొంది మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదంగా వస్తాయి. లేకపోతే నన్ను దాడే. నేను యాక్చువల్లీ చాలా బిజీగా ఉన్నాను. మీ ఇంటి గురించే ఈ ఊళ్ళో ఉన్నాను, అదే ఉండను. కానీ ఆయన దేవుడు తెచ్చాడంటే నేను చాలా సంతోషించాను. 8 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. మీరందరూ రక్షణ వనరులకు ప్రవేశిస్తారు నాకు తెలుసు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే కూర్చొని ఉండేవాడు, లోపలంతా మురికుండేది. నన్ను మార్చలేదా? మీ అందరినీ మారుస్తాడు. నిరీక్షించండి, ముందుకు సాగండి. దేవుడు మీ అందరికీ తోడే.